హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు అయితే నేను కొత్త రెసిపీ చేస్తున్నాను. అవేంటియో మీరే చూస్తే అర్థం అవుతే కామెంట్ చేయండి. స్టార్టింగ్ చూడగానే చాలామంది ఏంటో అనుకుంటారు, అందుకే లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో. నేనైతే ఫస్ట్ టైం ఈ ప్రయోగం చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా కొంచెం కూడా ఐడియా లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. నాకు స్వీట్స్ ఇష్టం ఉండదు, కానీ స్కూల్లో ఉన్నప్పుడైతే బ్రేక్ టైంలో షాప్కి వెళ్ళి ఇవి మాత్రమే కొనుక్కొని తినేదాన్ని. ఇంకా ఏం తీసుకునేదాన్ని కాదనమాట, చాక్లెట్ బిస్కెట్స్. కానీ ఈ వీడియో అయితే కాజు రెసిపీ వీడియో చాలా ట్రెండ్ అవుతుంది, వైరల్ అయిపోతుంది అనమాట. ఇంకా నేను కూడా ట్రై చేద్దామని చెప్పి అప్పటికప్పుడు వంట చేసిన తర్వాత అనుకోకుండా అయితే ఈ కాజు రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైంలో అనమాట. 12:30కి స్టార్ట్ చేసిన, మళ్ళీ 1:30కి మా బాబు వస్తాడు. ఇంకా అప్పటికప్పుడు చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా బాబుని తీసుకొని వచ్చేయాలన్నమాట. నేను ఏదైనా కొత్తగా ప్రయోగం చేస్తున్నప్పుడు అస్సలు భయపడను అనమాట. చాలామందికి ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అది ఫ్లాప్ అయిపోతుంటుంది, ఇంకా సెకండ్ టైం నుండి బాగానే చేస్తారు. కానీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఫ్లాప్ అయిపోయింది అని అనుకుంటాను, కానీ అదే బాగా వస్తుంది. నేను ఎప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా అది ఎప్పుడు ఫ్లాప్ కాలేదు, బాగానే వస్తుంది. కానీ నాకు నా మీద నమ్మకం ఉండదన్నమాట. ఇంకా ఫ్లాప్ అయిపోయిందిలే అన్నట్టుగానే చేస్తాను, కానీ బాగానే వస్తుంది. ఇంకా ఎలా వస్తుందో ఏమో అని చెప్పి నేను ఎక్కువ చేయకుండా ఒక 15 అలా చేశాను అనమాట. ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది. నేను ఈ టైంలో చేయగలను అన్న టైంకే చేశాను అనమాట. ఇంకా చేసిన తర్వాత ఇంకా అక్కడివి సర్దేసి ఇంకా రెడీ అయ్యి ఇంకా మా బాబుని తీసుకురావాలని చెప్పి ఇంకా హడావిడిలో అయితే చేసిన, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫైనల్గా అయితే సక్సెస్ అయిందనమాట. ఇంకా అవన్నీ అందులో వేసిన తర్వాత ఇంకా వేడి చల్లారిందో లేదో నా ప్రాణం ఆగలేదు. ఇంకా అది టేస్ట్ ఎలా ఉందో చూడాలనిపించింది, ఇంకా చూసాను. ఇంకా ఫైనల్గా అయితే వేడివేడిగా అట్లే తిన్నా, కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు. ఈ కాజా రెసిపీ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి తినండి. బాయ్ ఫ్రెండ్స్.